ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ ఎటువైపు ఉంటే మంచిది? అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉంటే మంచిది అని 48%, ఇరాన్ వైపు ఉంటే మంచిదని 14% వైపు, తటస్థంగా ఉంటే మంచిదని 36%, తెలియదు అంటున్న వాళ్ళు 3%. సో ఓవరాల్గా ఇప్పుడు ఆల్రెడీ మనం అమెరికా ఇజ్రాయెల్ వైపే ఉన్నాం. జనాల అభిప్రాయం కూడా అదే. అంటే మోడీ ఏం చేస్తున్నాడు? జనాభిప్రాయం మేరకే తన యొక్క దౌత్య సంబంధాలను నెరవేరుస్తున్నాడని ఈరోజు మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది జనం అభిప్రాయం. అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉంటేనే భారత్కు క్షేమము, ఈ ఇరాన్ వైపు ఉంటే భారత్కు వచ్చేది లేదు పోయేది లేదు అంటున్నారు. ఇరాన్ వైపు ఉండాలంటున్న వాళ్ళు కేవలం 14% అంతే. సో ఇజ్రాయెల్ వైపు ఉండాలి, అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉండాలన్న తటస్థంగా ఉండాలంటున్న వాళ్ళు కూడా 36% ముందురు. వీళ్ళు తక్కువ లేరు. సో ఎప్పుడైనా న్యూట్రల్గా ఉండడం కొన్నిసార్లు బెటర్. ఇప్పుడు కూడా ఇండియా కంప్లీట్గా వాళ్ళ వైపు ఉందంటే అట్లాంటిది కూడా ఏం లేదు. ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. అటు ఒకవైపు మనని ఇజ్రాయెల్ కలిసి వచ్చిన తర్వాతనే ఇది అంతా లొలి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధానిని కలిసి వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ అమెరికా కలిసి వీళ్ళ మీద బాంబులు వేయడం మొదలైంది. ఇజ్రాయెల్ వీళ్ళకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు నేతన్యాహు, మరి ఇట్లా చేయబోతున్నాం ఇరాన్ మీద, మరి మీకు ఈ లొల్లి ఉంటుంది అదంతా చెప్పే ఉంటాడు. ఆ చెప్పిన తర్వాతనే యుద్ధం మొదలైంది. కాబట్టి మనం యుద్ధాన్ని ఖండించాం. ఎవరిని? ఇరాన్ మీద దాడి చేయడాన్ని నరేంద్ర మోడీ ఖండించాడు, రష్యా ఖండించింది, చైనా ఖండించింది. కానీ ఖండించినా వీళ్ళెవరు కూడా ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం లేదు. జనాల అభిప్రాయాలు కూడా ఇరాన్కు మద్దతుగా నిలవాలన్నది లేదు. తటస్థంగా ఉంటే బెస్ట్ అని 36% మంది, అటువైపే ఉండాలని 48% మంది అంటున్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయం మేరకే ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ కూటమి కాదు, ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. ఇంకా ఈ యుద్ధం ఇంకో 4 రోజులు జరుగుతాట. ఇంకా ఎన్నెన్ని విధ్వంసాలు, ఎన్నెన్ని విచిత్రాలు చూడాలనో చూద్దాం రోజు రోజు.